శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మంగళవారం, పైగా అట్ల తద్ది. అట్ల తద్ది లేదా అట్ల తదియ, గోరింటాకు పండుగ అని ఈ పండుగను పిలుచుకుంటాం. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ పండుగ రోజు ఈ కథ వినడం వలన అట్ల తద్ది నోము నోచుకున్నటువంటి ఫలితం, అలాగే స్వామి అమ్మవార్ల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. రాజు కూతురు పేరు కావేరి. ఒకరోజు అట్ల తద్ది నాడు రాత్రి చంద్రుడు ఉదయించిన తరువాత చేసేటటువంటి పూజ కోసం వారందరూ కూడా సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. పెద్దలందరూ కూడా రాత్రికి దేవి పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. అంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థను చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దాన్ని తీసుకొని వచ్చి ఆ అద్దంలో తెల్లని వస్తువును చూపించి, అదిగో చంద్రోదయమైంది అమ్మా, కొంచెం ఈ పండ్లు తిని సేద తీరి పూజను చేసుకొని అంటాడు. రాజకుమార్తె అన్నగారి మాటను విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ యొక్క పూజా నియమం ఏమిటి అంటే, చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని కూడా పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనం ఇచ్చి 9 పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడు అనేది ఒక మంచి నమ్మకం. రాజకుమార్తె తన యొక్క స్నేహితురాలతో అన్నీ యథావిధిగానే చేసింది. కానీ తన అన్న చెప్పినటువంటి మాటను విశ్వసించి చంద్రోదయానికి ముందే భోజనం చేసేసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు బాల్య దశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. అయ్యో, నేను ఎంతో భక్తి శ్రద్ధలతో అట్ల తద్ది నోము చేసుకున్నాను, అయితే అందుకు అందమైనటువంటి భర్త లభిస్తాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా. మరి నా స్నేహితురాళ్ళందరికీ కూడా మంచి యవ్వనవంతులైనటువంటి భర్తలు లభించారు, మరి నేనేమి అపచారం చేశాను అని అనుకుంటూ కావేరి దుఃఖిస్తూ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా, అందుకు వారు ప్రత్యక్షమై, అమ్మా, నీ యొక్క అన్నగారు అజ్ఞానం, నీపైన అతనికి ఉండేటటువంటి మమకారం వలన నీవు చేసినటువంటి వ్రతభంగం జరిగిపోయింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమ నిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే కనుక నీ భర్త తప్పకుండా యవనవంతుడవుతాడు అని చెప్పారు. అందుకు ఆమె ఆ నోమును చేసి కథ చెప్పి అక్షంతలు తీసుకొని తన భర్త మీద వేసేసరికి అతను యవ్వనవంతుడవుతాడు. కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ఇలా ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు స్త్రీలందరూ కూడా ఆనందోత్సాహాలతో అట్ల తద్దిని జరుపుకుంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగి నాడు స్త్రీలందరూ కూడా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని చక్కగా ఎవరి చెయ్యి బాగా పండిందని చెప్పి ఉత్సాహంగా చూసుకుంటూ ఉంటారు. ఎవరి చెయ్యి ఎర్రగా పండిందో వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. ఒక పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారు చేయడం ఒక పెద్ద కార్యక్రమం. అట్ల తద్ది నాడు అట్లు తినడానికి మనకు ఏ విధంగా అయితే ఉవ్విళ్ళూరుతూ ఉంటారో, మగవారు కూడా ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకు కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొంటారు. అట్ల తద్ది నాడు తెల్లవారుజామున లేస్తారు. అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపు నిండా తింటారు.
అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి అసలు ఆటలు అట్ల తద్ది యొక్క ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. సంచారి అయినటువంటి నారదముని జ్ఞాపకాలను గుర్తు గౌరీదేవి పరమేశ్వరుని పతిగా వీధుల్లోకి వచ్చి మొదటిసారిగా చేసినటువంటి ఇదే విశిష్టమైనటువంటి పిల్లలతో సహా తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్ళి సౌభాగ్యం కోసమై చేస్తున్నటువంటి వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైనటువంటి చంద్రకళల్లో కొలువై ఉన్నటువంటి శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి ఆటంకాలు రావనేది నమ్మకం. ఋతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడుతాడు. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి, బియ్యం పిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించినటువంటి ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలి అంటే ఈ అట్లను వాయనంగా ఇవ్వాలి. ఆశ్వేయుజ బహుళ తదియ నాడు వచ్చేటటువంటి అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ప్రమోదాన్ని కలిగించేటటువంటి పర్వదినం. ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీ పూజను చేసి ఆమెకు 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆ తరువాత ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. ఆ తర్వాత భోజనం చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతాం కాబట్టి ఈ పండుగను అట్ల తద్ది అనేటటువంటి పేరుగా మనం పిలుచుకుంటున్నాం. దీనిని ఉయ్యాల పండుగని, గోరింటాకు పండుగ అని అంటాం. ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి యొక్క అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైనటువంటి భర్త లభించడంతో పాటు 5వ తనంతో పాటు పుణ్యం కూడా లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. 10 మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలాలు, 10 అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. 10 ఏళ్ళు కనుక ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు కారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు యొక్క భార్యలు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీ దేవతలకు నెల పొడవునా ఉత్సాహాన్ని గొలిపేటటువంటి మాసం ఈ యొక్క ఆశ్వీజం. అమ్మవారికి ఆటపాటలంటే ఎంతో ఇష్టం కాబట్టి ఇంకా రజస్వలులు కానటువంటి ఆడపిల్లలు ఆడినా పాడినా వారందరూ కూడా అమ్మవారి సేవ చేస్తున్నట్లే అని చెబుతున్నాయి పురాణాలు. ఈ విధంగా అట్ల తద్ది నోమును నోచుకొని వ్రతకథను విన్నవారికి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున మరొక అద్భుతమైనటువంటి కథ గురించి విన్నాం. సుమారు 500-600 సంవత్సరాల క్రితం తిరువనంతపురం పరిపాలిస్తున్నటువంటి కేరళ రాజుకు అసలు నివారణే కానటువంటి రోగం ఏర్పడింది. ఎన్ని వైద్యాలు చేసినప్పటికీ కూడా వ్యాధి మాత్రం నివారణ కాలేదు. రాజవైద్యం అని అంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఎంతగానో చికిత్స చేసినప్పటికీ నయం కాక ఎంతో బాధపడ్డాడు. అలా ఒకరోజు రాత్రి భగవానుడిని ప్రార్థించుకుంటూ అలాగే కొంతసేపు రెప్పవాల్చాడు. అప్పుడు ఒక స్వరూపం వచ్చింది. కలలో ఆకాశం నుండి భూమి వరకు ఒక పెద్ద రూపం కనిపించి ఆయనతో, రాజా, నీకు కలిగినది కర్మవ్యాధి. అంటే జన్మాంతరంలో నీవు చేసినటువంటి పాపంలో తీరిపోక మిగిలి ఉన్నటువంటి శేషమే రోగంగా మారింది. దానిని నీవు అనుభవించి మాత్రమే తీర్చుకోవాలి తప్ప ఔషధాలతో నయం చేయడం సాధ్యం కాదు. కావాలంటే ఒక పని చేయవచ్చు. నీ యొక్క ఆకృతితో నువ్వులతో ఒక ప్రతిమను చేసి దాని లోపల పూర్తిగా బంగారం నింపి అందులో నీ కర్మను, పాపాన్ని, రోగాన్ని ఆవాహన చేసి శక్తివంతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కర్మ నిన్ను విడిచి వాడికి అంటుకుంటుంది. అతను మంచి శక్తి కలిగిన వాడైతే రోగాన్ని సంభాళించుకొనగలగలడు. అది ఎలాగైనా సరే అతనికి ఈ విధంగా రోగాన్ని కలిగిస్తున్నందుకు
ప్రతీహారంగానే ఇంతటి స్వర్ణాన్ని ఇవ్వాలి అనడం అని చెప్పింది. ఇక ఉదయం లేవగానే ఆ రాజు కలలో ఏ విధంగా ఆ స్వరం వినిపించిందో ఆ విధంగానే నువ్వులతో ఒక బింబాన్ని చేసి దానిలో కందిపప్పు వంటివైనటువంటి స్వర్ణ పూసలను పోసి నింపించాడు. ఇక దాన విషయాన్ని బ్రాహ్మణ మహాజనులకు దాచిపెట్టకుండా తెలియపరిచాడు. దానం తీసుకోవడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. రాజు తన కర్మ అనుభవించుకోవాల్సిందే. బంగారానికి ఆశపడి మన మంత్రశక్తిని పనంగా పెట్టడమా? మంత్రశక్తి చాలకుంటే మన ప్రాణాన్నే పనంగా పెడుతున్నట్లవుతుంది కదా అని అందరూ కూడా తప్పుకుంటారు. ఇక ఆ రాజు రోగబాధ తట్టుకోలేకపోతూ ఉంటాడు. బయట ఊళ్ళు, బయట రాజ్యాల నుండైనా సరే ఎవరైనా కానీ ఒక్కరైనా రాకపోతారా అని 4 దిక్కుల దండోరా వేయడానికి మనుషులను పంపిస్తాడు. అందుచేత కేరళ రాజు సంగతి కర్ణాటక రాజ్యానికి కూడా తెలిసిపోతుంది. మంచి మంత్రశక్తి, ధైర్యం కలిగినటువంటి ఒక కన్నడ బ్రహ్మచారి ఆ దానం తీసుకోవడానికి తిరువనంతపురానికి వస్తాడు. రాజుకు పట్టరానటువంటి సంతోషం కలుగుతుంది. విధింపబడినట్లు అచ్చుపోసినటువంటి ఆ నువ్వుల బొమ్మను బ్రహ్మచారికి దానం చేశాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘటన జరుగుతుంది. బ్రహ్మచారి ప్రతిమను పరిశీలించి చూడగా అది తన కుడి చేతిని పైకి లేపి బొటన వేలిని, చిటికిన వేలిని మడుచుకొని మిగిలినటువంటి 3 వేలను పైకి చాపి చూపిస్తుంది. ఆ రాజు యొక్క పూర్వకాల కర్మశేషం కాలపురుషుడనేటటువంటి మూర్తిగా ఆ ప్రతిమలో ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉంటుంది. ఆ కారణంగా అచేతనమైనటువంటి బింబం నిజంగానే ప్రాణం కలిగినటువంటి సచేతన జీవుడిగా మారిపోతుంది. అది ఈ విధంగా 3 వేలను పైకి చాపి చూపగానే బ్రహ్మచారి తల ఆడిస్తూ అవన్నీ కూడా వీలు పడవు అని అంటాడు. వెంటనే ఆ బింబం ఉంగరపు వేలును మడుచుకొని మిగిలినటువంటి 2 వేలను మాత్రమే చాపినట్లుగా పెట్టుకుంటుంది. అవి కూడా వీలు పడవు అని కన్నడ బ్రహ్మచారి తల ఊపుతాడు. ఇక బింబం మధ్య వేలును కూడా మడుచుకొని చూపుడు వేలునొక్కదానిని మాత్రమే చూపిస్తుంది. పోతే పోని నీ ఇష్ట ప్రకారమే కానీ అని అంటాడు బ్రహ్మచారి. ఆ విధంగా అతను నోరు మూసేలోపే బింబం పరమ సంతోషంతో అతని పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడింది. ఆ తరువాత ఆ బింబం వట్టి బింబంగా మాత్రమే నిలబడింది. కాలపురుషుడు దానిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదేమిటన్నది అర్థం కాక నివ్వెరపోతూ ఉన్నటువంటి రాజును, ఇతర పరివారాన్ని చూసి బ్రహ్మచారి ఇలా వివరించాడు. బ్రహ్మచారి పరిశీలించి చూసినప్పుడు, నీకు నా మంత్రజపంలో ఎంతటి ఫలాన్నిస్తే నీవు నన్ను బాధించక వెళ్ళిపోతావు అంటూ మానసికంగా అడిగాడట. అతను రోజుకు 3 వేలలా చేసేటటువంటి త్రికాల సంధ్యావందనాల ఫలాన్ని ఇస్తే వెళ్ళిపోయే విధంగా బింబం 3 వేలను చూపించిందట. అంతటి పెద్ద ఫలితాన్ని ఇవ్వడం వీలు పడదని అతను చెప్పిన మీదట, అలాగైతే 3 వేలలోని 2 ఫలాన్నైనా ఇవ్వవలసిందని యాచిస్తేనే బింబం 2 వేలను చూపించిందట. అది కూడా ఎక్కువేనని అతను బేరమాడాడు. అందుకు ఆ బింబం ఒకే 1 వేల సంధ్యావందన ఫలాన్ని అడిగిందట. దానిని పోతే పోనిమ్మని ఇతను దత్తం చేయగా, భయంకరమైనటువంటి కర్మశేషం సమూలంగా పోతాను అని అతనికి దండం పెట్టి పరుగు పెట్టి వెళ్ళిపోయింది. పద్ధతిగా గాయత్రీ దేవిని పూజిస్తూ గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఎంతటి శక్తి ఉంటుందని దీని నుండి తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ బ్రహ్మచారిని ఎంతగానో స్తుతించారు. ఆ రాజుకు పూర్వం బలిచక్రవర్తి నుండి దానం తీసుకోవడానికి వచ్చినటువంటి వామన బ్రహ్మచారే నేడు ఈ విధంగా వచ్చి నాకు ఉన్నటువంటి ఈ వ్యాధిని నివారణ చేశాడు అని అనిపిస్తుంది. వాస్తవంగానే ఆ బ్రహ్మచారి ప్రతిమను దానం తీసుకోగానే రాజుకు ఉన్నటువంటి వ్యాధి అంతా కూడా నయమైపోతుంది. బ్రహ్మచారి గాయత్రీ మాతకు పరమభక్తుడు. అతను అమ్మవారిని ప్రతిరోజు కూడా నియమనిష్టలతో పూజిస్తూ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో దానం తీసుకున్నటువంటి బ్రహ్మచారికి ఎలాంటి వ్యాధి కూడా సోకలేదు. అలాగే వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ రాజుకు కూడా బ్రహ్మచారికి దానంగా ఇవ్వడం ద్వారా అతనికి ఉన్నటువంటి వ్యాధి నివారణమైపోయింది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇద్దరికీ కూడా అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా కలిగింది. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి శివపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కూడా ఒక చిన్న కథ గురించి విందాం.
శివపుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంగాను, వల్లి దేవసేన సమేతంగా కూడా కొలుస్తూ ఉంటాం మనం. అయితే అసలు సర్పరూపం పొందినటువంటి కథ ఏమిటనేది తెలుసుకుందాం. ఒకనాడు కైలాసంలో శివపార్వతులు సకల విద్యా స్వరూపులై కూర్చొని ఉంటారు. వారి ఒడిలో వేదాంత ఫలరూపులైనటువంటి కుమార గణనాథులు కూడా కూర్చొని ఉంటారు. హరి బ్రహ్మాదులందరూ కూడా చుట్టూ ఆసీనులై ఉంటారు. అద్భుతమైనటువంటి ఆ మహాసభలో బ్రహ్మ వేదస్వస్తి చేస్తూ శివపార్వతుల యొక్క గౌరవంగా తిలకిస్తూ ఆనంద పారవశ్యంలో లీలమైపోయి ఉన్నటువంటి బ్రహ్మ శృతిగలానికి ఆగు అన్నటువంటి ఒక హెచ్చరిక ఆటంకం కలిగిస్తుంది. అలా బ్రహ్మను ఆపగలిగేటటువంటి శక్తి పార్వతీ పరమేశ్వరులకి తప్ప ఇక శ్రీహరికి తప్ప ఎవ్వరికీ ఉండదు. మిగిలిన వారు అంతటి తీవ్రమైనటువంటి హెచ్చరిక ఎప్పటికీ కూడా చేయలేరు. కానీ ఆ ముగ్గురు చేయలేదు. పరమేశ్వరుని ఒడిలో కూర్చొని ఉన్నటువంటి 5 రోజుల కుమారుని నుండి వచ్చింది ఆ తీవ్రధ్వని. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. బ్రహ్మ తనకు ఆటంకం కలిగిందని గుర్రుగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, వశ్చా ఎందుకు బ్రహ్మను ఆపమన్నావు అని కుమారుని లాలనగా అడిగాడు. అందుకు కుమారుడు, తండ్రి, ఇతను వేదం తప్పు స్వరంతో పలికాడు అని చెప్పాడు కుమారస్వామి. ఆ జవాబు విన్నవారందరూ కూడా తెల్లబోయారు. ఆ స్వరం అలా కాకుండా ఏ విధంగా పలకాలి అని ప్రశ్నించాడు తండ్రి. అందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెంటనే 6 పడగల సర్పకారం ధరించాడు. బుసలు కొట్టేటటువంటి ధ్వని చేస్తూ ఆ వేదనాదాన్ని సుస్వరంగా గానం చేశాడు. కైలాసం అంతా కూడా మహా ఆనంద పరవశంలో మునిగిపోయింది. అయితే బ్రహ్మ ముఖం మాత్రం అవనతం అయిపోయింది. ఆ స్వరం పలకాల్సి వస్తే అనేక దంతాలు కలిగినటువంటి మానవ ముఖం సరిగా పలకలేదు. అందుకనే కుమారస్వామి సర్పాకృతి ధరించాడు. లోపలి నుండి వాయువు దంతాలు తగలకుండా వెలువరించాడు. ఒకే సమయంలో ఉదాత్త, అనుదాత్త స్వరితాలను పలకగలిగేటటువంటి 2 పడగలతో వెంటనే ఆ స్వరగానం చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. అంతవరకు తామే గొప్ప విద్వాంసులం అని అనుకున్న వారందరూ కూడా సిగ్గుపడ్డారు. స్వామికి సుబ్రహ్మణ్యుడు అన్నటువంటి బిరుదు స్థిరంగా నిలిచిపోయింది. వేదంలోని స్వరాన్ని, బ్రాహ్మణ్యం అనేటటువంటి ఆ యొక్క వేద స్వరానికి భంగం లేకుండా మంచి స్థితిని కల్పించాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు అనేటటువంటి నామం స్థిరపడింది. పార్వతీ పరమేశ్వరులు, కుమారా, ఆ స్వరం శాశ్వతంగా నిలిచిపోవాలి అని కోరుకున్నారు. వెంటనే స్వామి తల్లి తండ్రి ముఖంలోకి అంగీకారంగా చూసి, నేను ఈ 6 ముఖాల సర్పదేహంతో భూలోకంలో ఉంటాను, మిగిలినటువంటి లోకాల్లో ఈ దేహంతో కనిపిస్తాను అని చెప్పాడు. భూలోకంలో సర్పదేహంతో వల్లీదేవిని వివాహమాడాడు. దేవేంద్రుని కుమార్తె అయినటువంటి దేవసేనతో స్వర్గంలో వివాహం కాగా ఆయన వల్లీ దేవసేన సమేతుడయ్యాడు. ఈ విధంగా కుమారస్వామి సర్పాకృతి ధరించి సుబ్రహ్మణ్యుడుగా స్వామి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది స్వామివారి యొక్క సర్పాకృతి గురించి ఒక చిన్న కథ. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఉండాలని మరొక్కసారి ఆ స్వామిని వేడుకుంటూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.